హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా పేరు నా పేరు ఎందుకులే. ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే, నేను ఒక యూట్యూబర్ని ఫ్రెండ్స్. నేను యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉంటాను. ప్రస్తుతం నేను చదువుకుంటున్నది ఎంబీఏ చదువుకుంటున్నాను. నా ప్రొఫెషన్ వచ్చేసి యూట్యూబర్, అంటే యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉంటాను. నేనేమనుకుంటున్నానంటే, గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదువుకునే కంటే ఇలాగా గొర్రెలు కాసుకోవటం బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంబీఏ చదువుతున్నాను. రేపు నాకు ఉద్యోగం వచ్చినా కానీ మహా అంటే 20,000 ఉద్యోగం వచ్చింది. నా దృష్టిలో చదువుకునే వాళ్ళ కంటే ఇలా గొర్రెలు కాసే వాళ్ళే బెటర్ అని అనుకుంటున్నాను. అది ఫ్రెండ్స్, అంటే ఎంత చదువుకున్నా మనకి జీతం వచ్చేది 15,000, హైయెస్ట్ 20,000, లేకపోతే 30,000. వీళ్ళకైతే చూడండి ఎన్ని గొర్రెలు ఉన్నాయి, చూపిరా ఎన్ని గొర్రెలు ఉన్నాయి చూడండి. ఒక 30,000 జీతం, 30,000 కూడా ఉండదు. సో నా దృష్టిలో బాగా చదువుకొని బాగా ఉద్యోగం తెచ్చుకునే కంటే ఇట్లా గొర్రెలు కాసుకోవటమే బెటర్ ఫ్రెండ్స్. అదనమాట. జూమ్ కొట్టు. నువ్వు కూడా పడతావు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈడు నా ఫ్రెండ్. జూమ్ అవుట్ చేస్తా. ఈడు 3 సంవత్సరాల నుంచి కష్టపడి పని చేస్తున్నాడు. 10 లక్షల రూపాయలు గొర్రెలు సంపాదించాడు. ఈ గొర్రెలన్నీ వాడియే చూడండి. కానీ నేను ఎంబీఏ చదువుకున్నాను, ఇంతవరకు ఏమీ లేదు నాకు. చూడండి, అది ఫ్రెండ్స్. ఎంత చదువులు చదువుకున్నా, ఎంత గొప్ప చదువులు చదువుకున్నా, ఎంత జాబ్ తెచ్చుకున్నా మనకు వచ్చేది 15,000, 20,000, 30,000 జీతం. అదే గొర్రెలు కాసుకున్నాం అనుకో, మా ఫ్రెండ్ 3 సంవత్సరాలు కష్టపడి కాసాడు, 10 లక్షల రూపాయలు సంపాదించు. అదే మనం జాబ్ చేసేవాడు గొప్ప గొప్ప చదువులు డబ్బులు పెట్టి చదువుతాం. ఎంతో డబ్బులు పెట్టి కొంతమంది ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు, ఎన్నో డబ్బులు పెట్టి. కానీ మనకు వచ్చేది 15,000 జీతం, 20,000 జీతం, 30,000 జీతం. మళ్ళీ వచ్చిన జీతం కూడా ఇంటి ఖర్చులకే అయిపోతాయి. అందువల్ల జాబ్ చేయటం కంటే ఈ గొర్రెలు కాకపోతే అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను చివరిగా చెప్పేది ఏంటంటే, మనల్ని చాలా గొప్పగా స్కూల్లో కాలేజీల్లో చదివిస్తారు, డబ్బులు కట్టి చదివిస్తారు. దానికంటే ఒక 10 గొర్రెలు కొనుక్కొని వాటిని ఒక 10 ఏళ్ళు కాసుకుంటే మనం ఒక 20 నుంచి 30 లక్షలు, లేకపోతే ఇంకా బాగా కాసుకుంటే అన్నీ ఉంచుకుంటే అమ్ముకోకుండా 50 లక్షలైనా సంపాదించుకోవచ్చు. అదే 50 లక్షలు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ప్రైవేట్ స్కూల్లో పెట్టి పిల్లలను చదివిస్తే మనకు వచ్చే ఉద్యోగం 30,000 ఉద్యోగం. ఒకవేళ మనకి ఎంత డబ్బులు వచ్చినా అవి ఖర్చులకే అయిపోతాయి, మన ఇంట్లో ఖర్చులకే అయిపోతాయి ఫ్రెండ్స్. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. నా దృష్టిలో అయితే చదువుకోవటం కంటే గొర్రెలు కాసుకోవటం బెస్ట్. ఎందుకంటే ఇక్కడ మిగులుతాయి డబ్బులు. అంటే మా వాడు గొర్రెలు కాస్తాడు, మిగిలించుకుంటాడు. అదే మనం అనుకో, ఒక 30,000 సంపాదించిన, 50,000 సంపాదించిన, చదువుకొని జాబ్ తెచ్చుకొని 1,00,000 సంపాదించిన, మనమే మొత్తం అయిపోతాయి ఖర్చులకి. కొంతమంది పెద్దవాళ్ళు అంటారు,
నీడన ఉండి చదువుకొని నీడన జాబ్ చేయడం మంచిదంటారు. ఫ్రెండ్స్, నేనున్నా యాడున్నా ఒకవేళ నీళ్ళలో కష్టపడి పనిచేసి జాబ్ చేసినా ఇంటి ఖర్చులకి, పిల్లల చదువులకి డబ్బులు చాలక మళ్ళీ మానసికంగా ఇబ్బంది పడతారు. మా ఓడు 3 సంవత్సరాలు 10 లక్షల గొర్రెలు సంపాదించాడు. నేను కష్టపడి ఒక కాలేజీలో 5 సంవత్సరాలు ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ చదువుకుంటున్నా. ఒక రూపాయి ఉపయోగం నా వల్ల లేదు. నాకు ఉద్యోగం కూడా రాదు. అందుకే నేను యూట్యూబ్ ఛానల్ చేసుకుంటున్నా. నేను ఒక యూట్యూబర్ని కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.